మనిషి దేవుడి వాక్యం చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము, ఆది కాండము 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. దేవునికి స్తోత్రం. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆది కాండంలో దేవుడంట 2 గొప్ప జ్యోతులను చేశాడంట. ఒకటి పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, అలాగే నక్షత్రాలు. ఈ మాట ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం చేశాడండి? పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను చేశాడు. ఓకే, దేవుడు ఏం చేశాడండి? సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను చేశాడు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఈ నక్షత్రములు కానీ ఎవరైనా సరే సువార్త ప్రకటిస్తున్నాయా? చెప్పాలా? ఎవరు కూడా సువార్త ప్రకటించడం లేదు. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరు చూసి? నక్షత్రమును చూసి. అవునా? నక్షత్రమును చూసి ఆయన దగ్గరికి వచ్చారంట. ఇప్పుడు దేవుడు సూర్య, చంద్ర, నక్షత్రములను సృష్టించినప్పుడు సూర్యుని ఒకరినే సృష్టించాడు, చంద్రుణ్ణి ఒకరినే సృష్టించాడు. నక్షత్రాలు మాత్రము అనేక నక్షత్రాలు సృష్టించాడు కదా. ఇప్పుడు అనేక నక్షత్రాలు ఆయన సృష్టించినప్పటికీ కూడా ఒకే ఒక నక్షత్రము యేసయ్య దగ్గరికి నడిపిస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే 4 నక్షత్రములను చూసే ఉందా? లేదా ఈ 10 నక్షత్రములను చూసే ఉందా? ఎవరు చూసంట? ఆయన నక్షత్రమును చూసి ఎక్కడికి వచ్చారు? ఆయనను పూజింప వచ్చితిమి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్యను చూసి పూజించడానికి రాలా. అర్థమవుతుందండి? యేసయ్యను చూసి పూజించడానికి రాలేదు. వారికి వాక్యము తెలిసి, ప్రవచనం నెరవేరుతుందని తెలిసి యేసయ్య దగ్గరికి రాలేదు వాళ్ళు. హల్లెలూయా. ఎలా వచ్చారంటే ఆయన నక్షత్రమును చూసి ఎక్కడికి వచ్చారు? చెప్పండి. ఆయన వద్దకు వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నిన్ను చూసి
యేసయ్య దగ్గరికి రావాలా? అర్థమవుతుందా పాయింట్? ఎవరు చూసి? నిన్ను చూసి. నువ్వు చెప్పే వాక్యాన్ని చూసి కాదు, నువ్వు ప్రకటించే సువార్తను చూసి కాదు. నక్షత్రం సువార్త ప్రకటించిందా? హల్లెలూయా. ఎవరిని చూసి యేసయ్యను పూజించడానికి వాళ్ళు వచ్చారంటే ఆయన నక్షత్రమును చూసి యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. నిన్ను చూసి నీ గల్లీ అంతా రావాలి యేసయ్యను పూజించడానికి, నిన్ను చూసి నీ జిల్లా అంతా రావాలి యేసయ్యను పూజించడానికి, నిన్ను చూసి ఈ రాష్ట్రం అంతా రావాలి యేసయ్యను పూజించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని చూసి వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చారంటే ఆయన నక్షత్రమును చూసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఏంటి తెలుసా? ఇప్పుడు ఆకాశంలో చూసినప్పుడు అనేక నక్షత్రాలు ఉంటాయి కదా, అవునా? ఆకాశంలో చూసినప్పుడు అనేక నక్షత్రాలు ఉంటాయి, కానీ ఈ నక్షత్రమునే ఎందుకు చూశారు? ఈ నక్షత్రాన్ని ఎందుకు చూశారు? హల్లెలూయా. ఈ నక్షత్రాన్ని ఎందుకు చూశారు తెలుసా? ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క నక్షత్రమే ప్రత్యేకముగా కనబడతా ఉంది. ఈ ఒక్క నక్షత్రమే గొప్ప వెలుగుతో నడుస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను గొప్ప వెలుగుగా చేశాడు. నిన్ను కూడా ఒక నక్షత్రంలా చేశాడు నిన్ను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేసిందండి? ఆయన వద్దకు నడిపించింది. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను చూసి యేసయ్య దగ్గరికి అనేక మంది రావాలి. అర్థమవుతుందండి? నువ్వు సువార్త చెప్పక్కర్లా, నువ్వు 10 మందిలో నువ్వు వెలిగిపోతా ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అక్క ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది, ఏం రాసుకున్న ముఖానికి అంటారంటారా? ఇప్పుడు బాగా కొంచెం ముఖం వెలిగిపోతుంది అనుకోండి, అక్క క్రీమ్ ఎక్కడ కొన్నావు మాకు కూడా చెప్పు. అవునా? అవునే కదమ్మా. మంచి చీర తలతలు మెరిసిపోతుంది అనుకో, అబ్బా చీర భలే మెరిసిపోతుంది అక్క ఎక్కడ కొన్నావు అంటారంటారా? ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీరను చూసి నీ దగ్గరికి వచ్చి అడుగుతారా? అడగరా? అక్క ఎక్కడ కొన్నావు చీర బాగుందని. నీ ముఖం మీద వేసుకుని డెకరేషన్ చూసి అబ్బా చాలా బాగుంది అక్క ఎక్కడ కొన్నావు అడుగుతారు, అడగరా? అవును కదా. అలాగే నీ భక్తిని చూసి అక్క నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా యేసయ్య దగ్గరికి, నేను కూడా వస్తా యేసయ్య దగ్గరికి అని రావాలా? హల్లెలూయా. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అటువంటి భక్తి కరువైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భక్తి అనేది కరువైపోయింది ఈ రోజుల్లో. దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాలంలో ఏ రీతిగా అయితే ఒక నక్షత్రము యేసయ్య దగ్గరికి నడిపించిందో అటువంటి నక్షత్రముల కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ అటువంటి నక్షత్రములుగా మారిపోదురుగాక. ఆమేన్. తర్వాత చదువు. ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితి మనని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరపడ్డారు? ఎందుకు కలవరపడ్డారంటే నేను రాజు ఉండగా ఇంకొక రాజు అక్కడ పుట్టాడు. అవునా? గమనించాలి మనం. ఇది మామూలు చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. నేను రాజు ఉండగా ఇంకొక రాజు పుట్టాడు. ఏమైందంట? ఏమైంది అక్కడ? శత్రు గుండెల్లో కలవరం. దేవుని స్తోత్రం. శత్రు గుండెల్లో కలవరం. ఎప్పుడు?
అక్కడ యెరూషలేములో పుట్టాడు యేసు, రాజుగా పుట్టాడని శత్రువుకు తెలవగానే శత్రువు గుండెల్లో కలవరం వచ్చింది. ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్తే, కొంచెం మర్మం డీప్గా ప్రత్యక్షంలోకి వెళ్తే దీని ద్వారా ఏం తెలుసుకోవాలి తెలుసా? మనము యెరూషలేములో యేసు పుడితే శత్రువు గుండెల్లో కలవరం పుట్టుకుంది. నిజంగా నీ గుండెల్లో యేసయ్య పుట్టినట్లయితే శత్రువు కలవరపడతాడు. గట్టిగా ముందు తప్పులు పడతాడు. హల్లెలూయా. నిజంగా నీ లోపల యేసయ్య పుట్టినట్లయితే సాతాను గసగస 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 ఒదిగిపోయి కలవరపడుతుంది. ఎందుకు తెలుసా? నీలో యేసయ్య పుట్టాడు, నీ లోపలే క్రిస్మస్ ఉంది. ఎక్కడుంది క్రిస్మస్? ఈ లోపలే. ఇప్పుడు తెలుసా? నిజంగా యేసయ్య నీ హృదయంలో, నీ గుండెలో పుడితే, అక్కడ యెరూషలేములో పుట్టాడు కాబట్టి శత్రువు కలవరపడ్డాడు. అవునా? నిజంగా యేసయ్య నీ గుండెలో పుడితే, నీ హృదయంలో పుడితే, నీ మనసులో పుడితే, నీలో యేసయ్య నిజంగా పుడితే గనక ఉంటే శత్రువు ఏమవుతాడు? ఆటోమేటిక్గా కలవరపడతాడు. కానీ మనమే కలవరపడుతున్నాం ఇప్పుడు. హల్లెలూయా. క్రిస్మస్కి బట్టలు లేవు, కలవరం. అవునా కదమ్మా? క్రిస్మస్కి బట్టలు లేవు, కలవరం. ఇంటికి పెయింట్ చేయడానికి పైసలు లేవు, కలవరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్పెషల్గా గిఫ్ట్లు కొనుక్కోవాలంటే లేవు, కలవరం. దేవునికి స్తోత్రం. యేసయ్య నీలో పుట్టాడంటే నువ్వు కలవరం పడాల్సిన అవసరము లేనే లేదు. ఆ శత్రువే కలవరపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న తర్వాత కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశం బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చదవ. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. తర్వాత వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము శిశువు ఉండిన చోటికి ఎక్కడంట? ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి వరకు వారికి ముందుగా నడిచారు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చే వరకు ఆ నక్షత్రం ఏం చేసిందంట? చెప్పండి. ఆ నక్షత్రము ముందుగా నడిచింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే ఒక నక్షత్రం. ఎవరు? నువ్వే ఒక నక్షత్రం. మీ పక్కతో చెప్పండి, అక్క నువ్వే ఒక నక్షత్రం అని చెప్పండి. నువ్వే ఒక నక్షత్రం. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు ఈ నక్షత్రము యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చే క్రమంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ నక్షత్రము యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చే క్రమంలో అటు ఇటు అక్కడ ఇక్కడ తిరిగిందా? ఏమా తిరిగిందా? అటు ఇటు ఎక్కడ తిరగలేదు. ఎక్కడికి వచ్చి ఆగింది? డైరెక్ట్ గా
నన్ను వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో అవుతున్నారు? జ్ఞానులు ఫాలో అవుతున్నారు అక్కడ కదా. ఇప్పుడు ఏం చేసింది ఆ నక్షత్రం? అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ముందుగా నడిచి 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 ఎక్కడ ఆగింది? ఇక్కడే యేసయ్య ఉన్నాడు. అక్కడే ఆగిపోయింది. ఎక్కడ ఆగిందంట? యేసయ్య దగ్గరే ఆగింది. మనం ఏం చేస్తాం తెలుసా? చచ్చికని బయలుదేరుతాము, ఎక్కడో 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 తిరిగి తిరిగి ఏం చేస్తాం చెప్పండి అమ్మా? టైం అయిపోతుంది, ఆరాధన అయిపోతుంది, వాకింగ్ స్టార్ట్ అయిపోతుందని కంగారుగా వచ్చేస్తాం. అవునా కదా? ఒకరోజు నేను బయలుదేరి బయటకు వెళ్తుంటే ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటున్నారు రోడ్డు మీద. నేను వెళ్ళిపోతున్నాను, రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటున్నాను. నాకు బయట 1 గంట 2 గంటల పని ఉంది, పని మీద వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు చూసిన వాళ్ళని రోడ్డు మీద నిలబడ్డారు. తప్పుగా అనుకోకుండా ఎవరు అనట్లేదు, నేను రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూశారు, దేవుడు నమ్ముకున్నారు. నేను వెళ్ళిపోయాను, నా పని చూసుకున్నా. 1 గంట 2 గంటల తర్వాత మళ్ళా రిటర్న్ నేను ఇంటికి వెళ్తున్నా. మళ్ళా 1 గంట 2 గంటల తర్వాత ఇంటికి వెళ్తా ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడండి? రోడ్డు మీద. 1 గంట 2 గంటలు నిలబడి రోడ్డు మీదే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు? బహుశా సువార్త ఎలా చెప్పాలమ్మా? అమ్మా హాస్పిటల్కి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటిద్దామన్నా, లేకపోతే ఆల్ఫా హోటల్ కాడికి వెళ్ళి కరపత్రాలు పంచి పెడదామన్నా? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగి నువ్వు వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించావు, వాళ్ళు ఏమంటారు? నువ్వే రోడ్డు మీద గంటలు టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతావు, మాకేం చెప్తావమ్మా అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రము చూసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నక్షత్రం బయలుదేరింది, ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వలేదు. అటు ఇటు పోదామని ఆ నక్షత్రం ఎక్కడికి పోలేదు, కానీ డైరెక్ట్గా ఎక్కడికి వచ్చిందంట? యేసయ్య దగ్గరికి వచ్చే ఆగింది. ఆ నక్షత్రం ముందుగా నడిచి ఎక్కడికి వచ్చి ఆగింది? వాళ్ళని తీసుకుని యేసయ్య దగ్గరికి వచ్చి ఆగింది. నీవు నేను మనమందరం చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోకంలో నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని నువ్వెక్కడికి వచ్చి ఆగాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఆగాల. హల్లెలూయా. మళ్ళీ దారిలో షాపింగ్కి వెళ్తూ చందన బ్రదర్స్కి, బొమ్మన బ్రదర్స్కి, చెప్పుల షాప్కి, అక్కడికి ఇక్కడికి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ కాదు. ఎక్కడికి వచ్చి ఆగాల? నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది? యేసయ్య దగ్గరికి వచ్చి ఆగింది. ఆ నక్షత్రం ఏం చెప్తుంది తెలుసా? ఆ నక్షత్రానికి నిజంగా మాటలు వస్తే ఆ నక్షత్రం చెప్తే అదే, యేసయ్య మన కొరకు పుట్టాడు, యేసయ్య మన పాపముల నిమిత్తం పుట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోక పాపములన్నీ భరించడానికి ఇదిగో దేవుని గొర్రె పిల్లగా పుట్టాడు. ఈయన ఎందుకు పుట్టాడో తెలుసా? మనందరి కోసం బలైపోవడానికి పుట్టాడమ్మా. హల్లెలూయా. ఆ నక్షత్రానికి నోరుంటే అక్కడ ఏం చేసేది? సువార్త 100% ప్రకటించేది. కానీ ఆ నక్షత్రానికి నోరు లేకపోయినా ఏం చేసింది? యేసయ్య దగ్గర తీసుకొచ్చి యేసయ్యని చూపించింది. నీవు నేను మనమందరము చేయాల్సిన పని ఏంటంటే, మన జీవితాల్లో మనం యేసయ్యని చూపించాలా? ఎవరిని? మన జీవితంలో యేసయ్యని చూపించాలి. మనం యేసయ్య ప్రేమను మనము చూపించాలా? దేవుని స్తోత్రం. మీరు అనొచ్చు, ఎలా చూపించాలి బ్రదర్ యేసయ్య ప్రేమని? సిస్టర్ ముందుకు వచ్చింది, ఇక్కడ కాదు, అమ్మగారి పక్కన కూర్చోండి. యేసయ్య ప్రేమని ఎలా చూపించాలా?
దేవుని స్తోత్రం. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్తున్నా. మీటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు బస్సులో వెళ్తున్నా. బస్సులో మీటింగ్కి వెళ్తుండగా సడన్గా ఒక చెకింగ్ ఆఫీసర్ వచ్చాడు. ఒక చెకింగ్ ఆఫీసర్ వస్తే ఒక అతను దాంట్లో టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకోకపోతే చెకింగ్ ఆయన వచ్చి టికెట్ ఏదని అందరూ అడిగాడు. ఆయన దగ్గరికి వచ్చాక అయ్యా నేను టికెట్ తీసుకోలేదని చెప్పి ఆయన కింద మీద అవుతున్నాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్తున్నారు, మీటింగ్కి వెళ్తున్నారు. ఆయన టికెట్ తీసుకోలేదని పాపం ఆయన చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక అన్యజనుడు. అప్పుడు దాకా ఏదో పని చేసుకున్నాడు, పని చేసుకుని బస్సు ఎక్కాడనమాట. అయ్యా నేను పనికి వెళ్ళాను కానీ నాకు వాళ్ళు ఎవరు ఇంకా కూలీ ఇవ్వలేదయ్యా, నా దగ్గర లేవయ్యా, ఏమనుకోద్దా అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఊరుకోలేదు. లాస్ట్కి ఏం చేశాడంటే ఆ టికెట్ తీసి చేతిలో వాచ్ ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, చిన్న ఫోన్, చేతిలో చిన్న ఫోన్ ఉంది కదా, ఆ ఫోను ఇచ్చేయమంటాడు. ఆయన అంటాడు కదా, అయ్యా ఈ ఫోన్ ఇచ్చేస్తే నాకు రేపు పొద్దున పనికి కావాలంటే ఫోన్ చేస్తారయ్యా ఎట్లా నాకు అని చెప్పి బాధపడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను కూర్చున్నాను, అందరూ నవ్వుతూ ఉన్నారు. అక్కడ నేను అడిగిన ఆయన్ని, అయ్యా ఇప్పుడు టికెట్ తీసుకోలేదు కరెక్టే, మరి టికెట్ తీసుకోలేదు కరెక్టే కానీ ఎంత కట్టాలన్నా అడిగాను. నువ్వు కడతావా అన్నాడు. లేదయ్యా ఎంత కట్టాలి చెప్పండి అని అడిగాను. అంటే సమ్ అమౌంట్ చెప్పాడు అనమాట, ఎంత కట్టాలండి. నేను కడతా అని చెప్పాను. నేను కడతాను, ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేయండి మీరు అని చెప్పి అక్కడ నేనుండి అతను కట్టాల్సినటువంటి ఆ పెనాల్టీ అమౌంట్ నేను కట్టాను. అర్థమవుతుందండి? అక్కడ కట్టాల్సిన పెనాల్టీ అమౌంట్ బస్సులో నేను కట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని, అయ్యా ఫోన్ తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ టికెట్ తీసి చేతిలో పెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపుడు మేము వెళ్ళే ఆ మీటింగ్ బస్ స్టాప్ వచ్చింది. మీటింగ్ దగ్గర దిగాము. అప్పుడు దాకా ఆ టికెట్ తీసుకెళ్ళలేదు, టికెట్ తీసుకెళ్ళలేదు, టికెట్ తీసుకో అందరు నవ్వారు కదా. నేను ఎప్పుడైతే ఈ అమౌంట్ కట్టి ఆ ఫోన్ తీసుకుని ఆయనకి ఇచ్చానో బస్ అంతా సైలెంట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. కరెక్ట్గా ఆ మీటింగ్ స్పాట్ వచ్చింది. బస్సులో సగం మంది ఖాళీ అయిపోయారు. నేను దిగి నడుచుకుంటూ వెళ్తున్నా. నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ పిలిచి బ్రదర్ బ్రదర్ అని పిలిచారు. ఏమన్నా బ్రదర్ మీలో దేవుడి ప్రేమ కనిపిస్తుంది బ్రదర్. హల్లెలూయా. దేవుడి ప్రేమ మీలో కనిపిస్తుంది బ్రదర్. మేమందరము ఆయన ఫస్ట్ ఇక్కడ తీసుకోపోతే యానకోలం చేసాము, ఎటకారం చేసాము, కామెడీగా అనుకున్నాము. కానీ మీరు ఆ అమౌంట్ మీరు కట్టారు. నిజంగా మేము మీటింగ్కి వెళ్తున్నాం కానీ మాలో ప్రేమ ఎక్కడ కనిపించలేదు బ్రదర్. మీలో ప్రేమ కనిపిస్తుంది బ్రదర్. హల్లెలూయా. మనం చెప్పవలసిన లేదండి, మన క్రియలే మాట్లాడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రోజు ఆ వ్యక్తికి పెనాల్టీ, బస్ పాస్ పెనాల్టీ కట్టానో ఏం జరిగింది తెలుసా? దాదాపు నాకు సంవత్సరం పాటు బస్ పాస్ ఫ్రీగా వచ్చింది. గట్టిగా అప్పుడు కూడా సంవత్సరం పాటు బస్ పాస్ ఫ్రీగా వచ్చింది నాకు. ఎలా వచ్చిందంటే ఒక దైవ సేవకుడు, ఎందుకో దేవుడు మీకు ప్రతి నెల 1500 పంపించమంటున్నాడు ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కింద. ఎవ్రీ మంత్ మీకు 1500 మేము పంపిస్తానని చెప్పి ఆయన ప్రతి నెల నాకు 1500 పంపించడం మొదలెట్టాడు సంవత్సరం పాటు. హల్లెలూయా. ఆయన అలా పంపించినందుకు ఏమైంది తెలుసా? ఎప్పుడు ఫ్లైట్ ఎక్కి బయట దేశాలకి వెళ్ళినాయన, ఇప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కి బయట దేశాలు కూడా వెళ్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో అన్ని ఇలా లింక్ అయి ఉంటాయి, ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఎక్కడ స్టార్ట్ అయింది? టికెట్ తీసుకోలేదు, అందరూ నవ్వుతున్నారు. అక్కడ స్టార్ట్ అయింది. అది నన్ను ప్లేస్ చేసింది.
ఆయన్ని కూడా బ్రష్ చేసింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మరి నవ్విన వారి సంగతి ఏంటి? హల్లెలూయా. నవ్విన వారి సంగతి అంటే ఏం లేదండి, పళ్ళు బయట పెడతాయి అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరము ఎవరంటే నక్షత్రాలమే. ఏంటి నక్షత్రము? ఇందాక మనం చూసాం కదా, ఆ నక్షత్రము ఆయన ఉండిన చోటుకి తీసుకొని వచ్చింది. దేవుని స్తోత్రం. మనము సాధారణంగా క్రిస్మస్ వచ్చినప్పుడు ఈ నక్షత్రం గురించి పదే 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 మనము చదువుతాము, వింటాము. ఈ నక్షత్రం ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది కదా. కానీ ఇంకొక నక్షత్రం యేసయ్య గురించి ఫైటింగ్ చేసింది, తెలుసా మీకు? హల్లెలూయా. యేసయ్య గురించి ఫైటింగ్ చేసిన నక్షత్రం ఏమో తెలుసా? ఎవరికైనా తెలిసి చెప్పండి, మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. హల్లెలూయా. మొన్న ఇక్కడ విశాఖపట్నం ప్రాంతం వెళ్ళినప్పుడు 4 మీటింగ్లో దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఇట్లా మధ్యలో ఆఫర్ పెట్టారు. విశ్వాసులైతే 500, పాస్టర్లైతే 200 మీకు గిఫ్ట్ ఇస్తారని చెప్పి ఎవరో చెప్పలేదు, నేనే చెప్పేస్తాను చాలా వరకు. దేవుని స్తోత్రం. లాస్ట్లో కూడా చెప్పా ఏమంటే, పాస్టర్ గారు ఆఫర్లు పెట్టారు, మాకు ఏమి ఇవ్వలేదు అనుకోవద్దు, మీరు వాక్యాన్ని ఇచ్చాను మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నడిపించి నక్షత్రాలు చూసాం కదా, పోరాడే నక్షత్రం చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సన్నిధిని న్యాయాధిపతులు 5:20. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు చూడండి, వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను. దేవునికి స్తోత్రం. తమను కొడదాం ఒకసారి. నక్షత్రములు ఎక్కడి నుండి? నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసేది. ఎవరి కోసం? సిసెరాతో. సిసెరా ఎవరు? శత్రువు. ఇజ్రాయేలుకి చదవండి కింద. నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. సిసెరా ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలకి శత్రువు. శత్రువుతో ఎవరు యుద్ధం చేశారు? ఉంది కదా అక్కడ. ఎక్కడ యుద్ధం చేసినాయంట? ఆకాశంలో. మనం చదమ్మా. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు ఎక్కడి నుంచి యుద్ధం చేసినాయంట? ఆకాశము నుండి యుద్ధం చేసింది. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీరు అనొచ్చు, బ్రదర్ మేము కూడా కత్తి ఎన్ని పెట్టుకుని యుద్ధం చేయాలని. అది పాత నిబంధన. అర్థమవుతుందా? అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యుద్ధం ఏంటి? చెప్పండి అమ్మా. కొత్త నిబంధన ప్రకారం యుద్ధం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము, మనము పోరాడునది వారందరితో మనము పోరాడాలి అంటే మన యుద్ధము ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చుని యుద్ధం చేయాలి. అర్థమవుతుందా? యూట్యూబ్లోను ఫేస్బుక్లోను కూర్చుని వాగ్వివాదాలు, నీది రైటు నాది రైటు, నాది కరెక్టు నీది కరెక్టు, ఈ ఫైటింగ్లు కాదు. అవును కదా? మనకు యుద్ధం చేయాల్సింది ఎక్కడ? దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. దేవుడి సన్నిధిలో కూర్చుని ఆ ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఏవైతే కంట్రోల్ చేస్తున్నాయో
వాటన్నిటి నిమిత్తము నువ్వు ఏం చేయాలంటే వాటిని బంధించి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మత్తయి సువార్త 18:18 ఉంటుంది, నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది. హల్లెలూయా. అవన్నీ ఉన్నాయి. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, లోకనాథులు, చీకటి శక్తులు అవన్నీ ఉన్నాయి. కానీ వాటినన్నిటి నుంచి బంధించే అధికారము నీకే ఉంది. దేవుని స్తోత్రం. లోకాసు వార్తలో మాట ఉంటుంది, 3వ వచనం నేను చదువుతాను చూడండి. లోకాసు వార్త 10:19 ఒక మాట ఉంటుంది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది. దేని తొక్కడానికి? పాములను తేళ్లను తొక్కడానికి, శత్రు బలమంతటి మీద. మీకు ఎప్పుడు డౌట్ రాలేదండి బైబిల్ చదివేటప్పుడు? నాకు బైబిల్ చదువుతుంటే రోజు డౌట్లు వస్తాయి, ఎందుకు ఇలాగా రాయబడిందని. దాని మీదే గంటలు రోజులు స్టడీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పామును తొక్కడానికి అధికారం కావాలండి, చెప్పండి. పాములను తేలి తొక్కడానికి అధికారం కావాలి. ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, దాన్ని తొక్కడానికి మీరు రేవంత్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? అధికారం తీసుకోవాలా? ఇప్పుడు తేలు ఉంది, తేలు ఎక్కడో కనపడింది మీ ఇంట్లో, దాన్ని తొక్కడానికి అధికారం కావాలా? చెప్పండి అమ్మా. అధికారము అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతుడి మీద. ఇక్కడ పాములను తేళ్లను తొక్కడానికి అధికారం అంటే దీని అర్థం ఏంటంటే, పాము ఉంటుంది కదా, పాము ఎలా కాటేస్తుంది? పాము ముందు నుంచి అటాక్ చేస్తుంది, అవునా? పాము ముందు నుంచి అటాక్ చేస్తుంది, తేలు వెనక నుంచి అటాక్ చేస్తుంది. ఎక్కడి నుంచి? వెనక నుంచి అటాక్ చేస్తుంది. పాము ఏమో ముందు నుంచి, తేలేమో వెనక నుంచి. ఇప్పుడు అర్థమైందా మీకు? పాములను తేళ్లను తొక్కడానికంటే నీ ముందు నుంచి అటాక్ చేసే శత్రువు మీద నీకు అధికారం ఉంది. నీ వెనకాల నుంచి నేను వెన్నుపోటు పొడిచే శత్రువు మీద కూడా నీకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు దేవుడి అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మనము ఒక నక్షత్రంలాగా యేసయ్య దగ్గరికి నడిపించి అన్య జనులకి మనము తెలియచేసినప్పుడు మనము కూడా ఆ నక్షత్రంలాగా ఎదుగుతాం. మీకు విషయం తెలుసా? దేవుడు మనందరినీ కూడా నక్షత్రాల్లాగే చేశాడు. మనందరినీ కూడా నక్షత్రంలాగే చేశాడు. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 1:10. ద్వితీయోపదేశకాండము 1:10. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ఈ మాట ఎవరిదంటే అబ్రహాము గురించి చెప్పబడిన మాట. అర్థమవుతుందండి? అబ్రహాము గురించి చెప్పబడిన మాట. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు కూడా చెప్పాడు కదా, ఏమని? ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పి. ఇప్పుడు మన అందరము కూడా అబ్రహాము సంతానమా కాదా? చెప్పండి అమ్మా. మనం అందరం కూడా అబ్రహాము సంతానమే కదా. అంటే మనం అందరం ఎవరు? ఇప్పుడు మనమే నక్షత్రము, అవునా కదా? నీ సంతానం ఎలా ఉండాలంట? నీ సంతానం నక్షత్రాల్లాగా విస్తరించి ఉన్నారు. ఆల్రెడీ విస్తరించి ఉన్నారు కదా. ఇప్పుడు అబ్రహాం సంతానం అంతా నక్షత్రాల్లాగా విస్తరించి ఉన్నారు. మనం అందరం కూడా ఇప్పుడు నక్షత్రములాగా విస్తరించి ఉన్నాం. మీ పక్కలతో చెప్పండి, అక్క నువ్వే పెద్ద స్టార్ అని చెప్పండి.
నువ్వే పెద్ద స్టార్ అక్క. హల్లెలూయా. మీ ఇంటి పైన స్టార్ కాదు, మీ ఇంటి పైన స్టార్ కాదు, నీ ఇంట్లో నువ్వే పెద్ద స్టార్. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. అవునా కదా? మీరు ఎలా విస్తరించున్నారంట? ఆకాశ నక్షత్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టార్. మీకు ఒక సూపర్ సీక్రెట్ చెప్పమంటారా? తట్టుకోలేరు అది. హల్లెలూయా. ఈ లోకంలో చాలా జాగ్రత్త నాపించండి సిస్టర్ మాధవతి గారు, నాపించండి. ఈ లోకంలో మెగాస్టార్లు ఉన్నారు, రెబల్ స్టార్లు ఉన్నారు, సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ నువ్వు హెవెన్లీ స్టార్. ఎవరు నువ్వు? హెవెన్లీ స్టార్. మెగాస్టార్లు వస్తారు పోతారు, సూపర్ స్టార్లు వస్తారు పోతారు, రెబల్ స్టార్లు వస్తారు పోతారు. హెవెన్లీ స్టార్ పర్మనెంట్ గా ఉంటుంది. ఎప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమందరం ఎవరండి? ఒకసారి మీకు మీరే తప్పట్లు కొట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం ఎవరు? హెవెన్లీ స్టార్. అయితే మనమందరము హెవెన్లీ స్టార్ అయితే మనం నిజంగా హెవెన్లీ స్టార్ లాగా వెలగాలి అంటే ఒక పని చేయాలి. చేద్దామా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ముగించేసి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనేదారు. ఇక్కడ చూడండి, సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా ఏమవుతారంట? తెలుసు కదా? ప్రతి ఒక్క సేవకుడు కానీ క్రైస్తవులు కానీ ఎవరైతే యేసు నామములో నిద్రించారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మళ్ళీ లేస్తారు కదా? అయితే ఏం జరుగుతుంది చూడండి. అనేకులు మేలు కొందరు నిత్య జీవమునకు అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయలగుటకును మేలు కొందరు బుద్ధిమంతులైతే. ఈ 3వ వర్షం ప్రతి ఒక్కరు చదవండి. బైబిల్ తీసి ప్రతి ఒక్కరు ఈ 3వ వర్షం ప్రతి ఒక్కరు చదవాలి. ఈ 3వ వర్షం ప్రతి ఒక్కరు చదువు. ఫోన్లో అయినా తీయండి పర్లేదు, ఫోన్లో అయినా తీయండి పర్లేదు. ఈ 3వ వర్షం మూడే కదా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదారు. ఎవరంట? బుద్ధిమంతులు. చెప్పండి అమ్మా, ఇక్కడ చూడండి. ఎవరు? బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదారు. అంటే బుద్ధిమంతుడైతే వెలిగిపోతావా? సాధారణంగా మనం అంటాం కదా, మా పిల్లడు ఎంతో మంచిదండి, మా బిడ్డ ఎంతో మంచిదండి, ఎంతో బుద్ధిమంతురాలండి, అయితే వాళ్ళ జ్యోతులా? చెప్పండి అమ్మా. అయితే వాళ్ళ జ్యోతులా? కొంచెం కింద చదువుతాం. జ్యోతులను పోలి ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అనేక మందిని తిప్పుతారో
వాళ్ళ నక్షత్రం అలా వెలిగిపోతారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చూసాం కదా, అక్కడ యేసయ్య దగ్గరికి నడిపించే నక్షత్రం ఎలాగుంది? ఎంతో వెలుగుగా ఉంది కదా. మనము కూడా యేసయ్య వద్దకు నడిపించే నక్షత్రములాగా మనము ఉండాలి. అదే చెప్తాను ఇక్కడ, ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిరంతరము ప్రకాశించే నక్షత్రాలు ఉంటాయి, మెలుకు 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 అనే నక్షత్రాలు ఉంటాయి, తలుకు 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 అనే నక్షత్రాలు ఉంటాయి, మసకబార నక్షత్రాలు ఉంటాయి, ఎలిగి ఎలగని నక్షత్రాలు ఉంటాయి. అర్థమవుతుందమ్మా? ట్యూబ్ లైట్లు 100 క్యాండిల్ ఉంటాయి, 60 వోల్ట్స్ ఉంటాయి, 40 వోల్ట్స్ ఉంటాయి, బెడ్ బల్బ్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? బెడ్ బల్బ్ కూడా ఉంటుంది. మనం బెడ్ బల్బ్ లా ఉన్నామా, ఫోకస్ లైట్ లా ఉన్నామా? ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. నువ్వు నిజంగా ఫోకస్ లైట్ లాగా ఉండాలంటే అప్పుడు ఆ నక్షత్రము ఏ రీతిగా అయితే అక్కడ తీసుకొచ్చి యేసుక్రీస్తు వద్దకు నడిపించి, ఇదిగో యేసయ్య ఇక్కడే పుట్టాడని చెప్పి ఆ నక్షత్రం అక్కడికి వచ్చి ఆగి యేసయ్యని చూపించిందో, మనము కూడా అనేక మందిని యేసయ్య దగ్గర తీసుకొచ్చి, ఇదిగో లోకరక్షకుడు నీ కొరకే పుట్టాడు, ఇదిగో లోకరక్షకుడు నీ కొరకే పుట్టాడక్క, చెల్లి నీ కొరకే పుట్టాడు చెల్లి, తమ్ముడు నీ కొరకే పుట్టాడు తమ్ముడు, అన్న నీ కొరకే పుట్టాడు తమ్ముడు, నీ కొరకే అని చెప్పి నువ్వేం చేయాలంటే ఒక నక్షత్రం లాగా వారు తీసుకుని యేసయ్య దగ్గర తీసుకురావాలా. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? పరలోకంలో వెలిగిపోతా ఉంటావు. హల్లెలూయా. అప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత నేను చూసంటారు, అయ్యో భూమి మీద ఉన్నప్పుడు ఈ ముఖం మామూలుగా ఉంది, భూమి మీద ఈ ముఖము మామూలుగా ఉంది, పరలోకంలో వెలిగిపోతా ఉంది. ఎందుకు? భూమి మీద ఆ మామూలుగా ఉంది, అనేక మందిని ఒక నక్షత్రం లాగా యేసయ్య వద్దకు నడిపించింది. ఇప్పుడు పరలోకములో వెలిగిపోతా ఉంది. హల్లెలూయా. మనం ఎవరు అంటే ఈ భూలోకంలో వెలిగే నక్షత్రమే కాదు, పరలోకంలో కూడా వెలిగే నక్షత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము 0 బల్బు లాగా ఉండాలా, 60 క్యాండిల్ బల్బు లాగా ఉండాలా, 100 వోల్ట్స్ బల్బు లాగా ఉండాలా, పెద్ద ఫోకస్ లైట్ లాగా ఉండాలా అనేది ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉందండి. మన చేతిలో ఉన్నది. ఏంటి మన చేతిలో ఉంది? ఎవరైతే, చదవండి అమ్మా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించుదురు. దేవుని స్తోత్రం. అంటే నిరంతరము ప్రకాశిస్తాం. నీకు జనరేటర్ అవసరం లేదు, కరెంటు పోతే మళ్ళీ వెలిగించుకోవడానికి జనరేటరు అవసరంలా, నిరంతరం ఏమవుతావంట? ప్రకాశిస్తావంట. అంతేకాదు, ఆ కింద చూసినట్లయితే మన పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ గమనించినట్లయితే యేసయ్య దగ్గరికి ఆ నడిపించిన ఆ నక్షత్రము గురించి జీవ గ్రంథంలో బైబిల్ రాయబడిందా? యేసయ్య దగ్గరికి నడిపించిన ఆ నక్షత్రము గురించి బైబిల్లో రాయబడి ఉంది. అలాగే యేసయ్య గురించి యుద్ధము చేసిన ఆ నక్షత్రాల గురించి బైబిల్లో రాయబడి ఉంది. అలాగే పరలోక జీవ గ్రంథములో నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రేజీ రాయబడుతుంది. దేవుని స్తోత్రం. నీ కొరకు పరలోకంలో ప్రత్యేకమైన ప్రేజీ. ఇదిగో ఈ సిస్టర్ హెబ్రోన్కి వెళ్ళింది, హెబ్రోన్కి వెళ్ళి దివరాత్రి స్వార్థ ప్రయాణించింది. రాయి
యేసు చెప్తాడు దూతతో, రాయి నువ్వు సిస్టర్ గురించి రాయి. బాగా పగలు రాత్రి కష్టపడి పరిచయం చేసింది. దేవుని స్తోత్రం. నీ పేరు ఎలా ఉంటుందంటే జీవ గ్రంథములు వెలిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. జీవ గ్రంథంలోనే కాదు, నీ ముఖము కూడా వెలిగిపోతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆ నక్షత్రం ఏ రీతిగా నడిపించిందో మనము కూడా ఆ రీతిగా అనేక మందిని యేసయ్య వద్దకు నడిపించుదుము గాక. ఆమేన్.